మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడలో అక్రమంగా చెట్టు నరికి సమీప పట్టణాలకు తరలిస్తున్న డీసీఎం ట్రాక్టర్లను కర్రలోడుతో సహా దంతాలపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్రలోడును ఫారెస్టు అధికారులకు అప్పగించారు. దంతాలపల్లి, నరసింహులపేట, చిన్నగూడూరు మండలాల్లో స్మగ్లర్లు అక్రమంగా కలపను రవాణా చేస్తున్నారనే సమాచారంలో తనిఖీలు చేసినట్లు పోలీసులు చెప్పారు. చెట్ల నరికివేతపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే స్మగ్లర్లు రెచ్చిపోతున్నారంటూ స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. అడవిలో అక్రమంగా చెట్టు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ హెచ్చరించారు. ఇచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ కొర్రూరు నుంచి మాకు ఇన్ఫర్మేషన్ అందించారు. పోలీస్ శాఖ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరో కొంతమంది వ్యక్తులు వేటకర్ర కొంత స్టోర్ చేసి అంటే ఒక దగ్గర పెట్టుకొని దాన్ని డీసీఎంలో వేసుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటిది అన్నది మేము చూడడం కోసం ఆ ప్లేస్కి వచ్చి అట్టి డీసీఎంను ఒక ట్రాక్టర్ రెండింటిని కలిపి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు ఇప్పుడు ప్రస్తుతం తరలిస్తున్నాము. ఆ వ్యక్తి అయితే ప్రస్తుతం ఇక్కడ లేడు. అతని వెహికల్ అతని మీద ఎటువంటి అంటే ఫారెస్ట్ పరమైనటువంటి ఈ చర్యలు అనేవి